హాయ్ అండి. అన్విక ప్రోగ్రాము వరంగల్లో క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి. దాని గురించి మేము అందరం వెళ్తున్నాము. చిన్నారులందరూ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడానికే వెళ్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా అందరం కలిసి వెళ్తున్నాము. అక్కడ చిన్నారులందరూ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగాము. అక్కడ అందరు చిన్నారులు ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఫుల్ ఎంటర్టైన్గా ఉన్నారండి. అక్కడి నుంచి మెల్లగా మేము వాళ్ళ క్లాసికల్ టీచర్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుందండి పిల్లలతోటి. ఇంక ఇక్కడికే లేట్ అయిపోయిందని తొందరగా మేము ఇక ప్రోగ్రామ్కి వెళ్ళాలి కదా, మళ్ళీ రెడీ కావాలి చిన్నారులని అక్కడి నుంచి వెళ్ళిపోయామండి. ఇంక ప్రోగ్రామ్ అయ్యింది. తర్వాత అక్కడనే భద్రకాళి టెంపుల్ దగ్గరలో ఉన్నది అని అంటే ఇక మళ్ళీ అందరం ప్రోగ్రామ్ వేసుకొని అక్కడ భద్రకాళి టెంపుల్కి వెళ్ళడానికి వెళ్ళామండి. అప్పటికి చీకటి అయిపోయింది. మళ్ళీ ఇంకా మనం 1000 స్తంభాల గుడి కూడా వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి మేము ఇప్పుడు. అన్విక చూడండి కోపంతో వెళ్తుంది. ఫ్రెండ్స్తో వెళ్ళనివ్వట్లేదని తనకి కోపం చాలా వచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి. అంతే ఇక వాళ్ళ అన్నయ్య కూడా వెనక నుంచి మెల్లమెల్లగా వెళ్తూ ఇంకా అందరం దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఒక్కొక్క లైన్గా వెళ్తున్నామండి. ముందుగా చిన్నారులను పంపించి తర్వాత మేము వెళ్ళామండి. అక్కడ దర్శనం అయ్యాక మళ్ళీ మేము హన్మకొండకు వెళ్ళామండి. అమ్మవారు ప్రత్యేకంగా మంచిగా కనిపించిందండి మాకు. అమ్మవారు దర్శనం మంచిగా అయిందండి. హనుమకొండ 1000 స్తంభాల గుడికి వచ్చామండి. చీకటి అయిపోయింది. ఇక చూడాలి దర్శనం. ఇంత దూరం వచ్చాము కదా, హైదరాబాద్ నుంచి వచ్చాము. దర్శనం చేసుకొని వెళ్దామని అందరం చిన్నారులు మళ్ళీ రారు కదా, అలా అని అందరం ఒకసారి చూసి వచ్చామండి. అప్పటికే చీకటి అయిపోయింది. గుడి లాస్ట్ మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి గుడి కూడా క్లోజ్ అయిపోయిందండి. అదే మాకు లాస్ట్ దర్శనం అయింది. అన్వికకు చాలా కోపం వచ్చిందండి. చాలా అంటే చాలా కోపం. చెప్పులు లేక నడుస్తుంది, ఆ రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఈ అమ్మాయి చూడండి చాలా ఎంజాయ్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ నడుస్తుంది, ఆడుకుంటూ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ కదండి, అలసిపోయాము. ఇక్కడ ఫోటోలు దిగుతున్నామండి. ఇంకా అది ఫోటో బదులు వీడియో వచ్చేసిద్దండి. వాళ్ళ అన్నయ్య అండి, అన్విక వాళ్ళ అన్నయ్య శ్రేయాంష్. లైట్స్ కూడా అక్కడక్కడ ఆపేస్తున్నారు. ఇక క్లోజ్ చేయడానికి రెడీ అయిపోయారు. అక్కడ లైట్స్ ఆపేస్తున్నారు. ఇక మేము లాస్ట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. ఫోటోలు దిగేసి చిన్నారులంతా ఫోటోలు దిగుతున్నారండి.